నువ్వు స్వాతియే కదా? అవును. మరి నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే అనంత్ గారికి నీకు సంబంధం ఏంటి? అది అది ఏం నసుకుతున్నావు చెప్పు. మా అనంత్ గారు ఎంత మంచివారో మాకు తెలుసు. కానీ మా గాయత్రి అపార్థం చేసుకునేలా నువ్వు మా అనంత్ గారితో ఏం చేసావో చెప్పు. నేనేం చేయలేదండి, నాకేం తెలీదు. ఏయ్, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే మేమిద్దరం నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు ఏం చేసావో నిజం చెప్పేస్తాం. మర్యాదగా అనంత్ గారి విషయంలో ఏం జరిగిందో నిజం చెప్పు. లేకపోతే నువ్వు చేసిందంతా అతనికి చెప్పేస్తాం. వద్దు, ఆయనకేం చెప్పొద్దు. ఆయనకివేం తెలియవు. నువ్వు అనంత్ గారి వెంట ఎందుకు పడ్డావు? అనంత్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నిన్ను ఎవరు పంపించారు? మీ చెల్లెలు ఊర్వశి. ఆమె భర్త ఫనీ. ఇద్దరూ కలిసి అనంత్ గారిని ట్రాప్ చేయమని చెప్తేనే నేను అలా చేశాను. గాయత్రి, అక్క ఇక్కడికి ఎందుకు రమ్మంది? ఇక్కడికి ఈయన కూడా ఎందుకు వచ్చారు? వదిన నన్నెందుకు రమ్మంది? గాయత్రిని కూడా ఎందుకు పిలిచింది? అక్క, ఉన్న పలంగా నన్ను ఎందుకు రమ్మన్నావు? చెప్పక్క. గాయత్రి, ఆవేశపడకు, కొంచెం కూల్గా ఉండు. ఏంటక్క కూల్గా ఉండేది? నాతో పాటు వీళ్ళని ఎందుకు పిలిచావు? గుళ్ళో పంచాయతీ పెడతావా? గాయత్రి, సుందరి ఏం చెప్పింది? కొంచెం కూల్గా ఉండమని చెప్పింది కదా. కామ్గా ఉండు గాయత్రి ప్లీజ్. గాయత్రి, ఒక్క నిమిషం కామ్గా ఉండు. నీకే నిజాలన్నీ తెలుస్తాయి. ఏం నిజాలక్క? ఏం నిజాలు తెలియాలి? స్వాతి, రా. రా రా. ఓహో, ఈవిడ గారు కూడా వచ్చారా? ఈవిడ గారిని కలవటానికి ఈయనొచ్చారా? అంతే కదా? గాయత్రి, ఏవేవో ఊహించుకోకు. ముందు మేం చెప్పేది ప్రశాంతంగా విను. స్వాతి, మా గాయత్రి వచ్చింది. నువ్వు ఇందాక మాతో నిజం చెప్పావు కదా, ఆ నిజం అంతా ఇప్పుడు గాయత్రికి చెప్పు. ఐఎమ్ వెరీ వెరీ సారీ మేడం. నాకెందుకు సారీ చెప్తున్నావు? మీకు అనంత్ గారి మీద అనుమానం కలిగేలా చేశాను, అందుకే చెప్తున్నాను మేడం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను మేడం. అనంత్ గారు చాలా మంచివారు. ఆయనకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు మేడం. కానీ ఆయనకు నాకు అఫైర్ ఉన్నట్టు నన్ను అలా అనంత్ గారితో క్లోజ్గా ఉండమని, మీ దృష్టిలో అనంత్ గారి మీద అనుమానం రోజు రోజుకు పెరగాలని నన్ను పావుగా వాడుకొని మీ దృష్టిలో ఇదంతా క్రియేట్ చేశారు మేడం. ఎవరు నిన్ను అలా చేయమంది? ఆ ఊర్వశి ఫనీ గారు. ఇద్దరూ నా చేత అలా చేయించారు మేడం. అంతేగాని అనంత్ గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు మేడం. వాళ్ళు అలా చేయమంటే మాత్రం నువ్వెలా చేస్తావు?
డబ్బుల కోసం చేశాను సార్. నన్ను క్షమించండి సార్. మా ఫ్యామిలీకి చాలా అప్పులు ఉండటంతో ఆ ఊర్వశి నాకు డబ్బులు ఎరగా చూపించి ఈ పని చేయించింది సార్. నాకు ఈ మధ్యనే లవర్తో పెళ్లి కుదిరింది సార్. అతనికి ఇవన్నీ తెలిస్తే నా జీవితం నాశనం అయిపోతుంది సార్. నన్ను క్షమించండి సార్. స్వాతి, నువ్వేంటిక్కడ? ఎవరు వీళ్ళంతా? రోహిత్, ఈయనే అనంత్ సార్. ఈవిడ త్రిపుర మేడం. మా ఆఫీస్ ఓనర్స్ వీళ్లే. నమస్తే మేడం. నమస్తే సార్. స్వాతి, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రోహిత్, వెళ్ళాం. గాయత్రి, నీకు అర్థమైందిగా నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని. గాయత్రి, నా ఊపిరి ఆగే వరకు నా పక్కనుండేది నువ్వే, నా మనసులో ఉండేది కూడా నువ్వే. సారీ అండి. ఆ ఊర్వశి ఫణీలు పన్నిన కుట్రలో మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను. మిమ్మల్ని అనరాని మాటలని బాధ పెట్టాను. అయ్యిందేదో అయిపోయింది గాయత్రి. ఇక నుంచైనా ఈ అపార్థాలు, ఈ గొడవలకి దూరంగా ఉండి కలిసి బ్రతుకుదాం. ఏవండి, నేను ప్రస్తుతానికి మీతో కలిసి ఉండలేను. నేను మారినంత ఈజీగా మా అమ్మ మారదు. బావగారి విషయంలో చాలా కోపంగా ఉంది. గాయత్రి, అనంత్ గారిది ఏ తప్పు లేదు అని అర్థం చేసుకున్నావు కదా. ఇక ఇప్పుడు మన నాన్నని చంపిన దాంట్లో బాలాగారిది ఏ తప్పు లేదని అమ్మకి నిరూపిస్తే చాలు. మన సమస్యలు, గొడవలు అన్నీ సద్దుమణుగుతాయి. గాయత్రి, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. నాకు అనంత తర్వాత నువ్వంటే చాలా అభిమానం. నువ్వు నన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదు, కానీ అనంత్ గారిని ఏం అనకు. వాడు చాలా మంచోడు. గాయత్రి, మావయ్యను యాక్సిడెంట్ చేసిన తప్పులో అన్న ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు.